యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరూ తెలిసిందే. మొన్న పెహల్గాంలో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచం అంతా గుర్తించి ఇవాళ పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 9 స్థావరాలను మనం ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను, కఠినాధికరమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు పెహల్గాం సంఘటన తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా గతంలో భారతదేశం మీద బాంబే బ్లాస్ట్ కానీ, హైదరాబాద్లో గోకుల్చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇవాళ సమాజం లోపల మార్పు వచ్చింది. మన పెహల్గాం సంఘటన తర్వాత ఇవాళ సమాజం లోపల, దేశ ప్రజల లోపల మార్పు వచ్చింది. అవసరమస్తే టెర్రరిజానికి వ్యతిరేకంగా నేనే స్వయంగా వెళ్ళి దేశానికి అనుకూలంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ప్రతి భారతీయుల లోపల రావడం నిజంగా చాలా సంతోషం. మన చాలామంది, కొంతమంది సైనికులు వాళ్ళ ఆత్మ బలిదానం చేయడం, దాంతోపాటు సామాన్య ప్రజలు కూడా బలిదానం చేయడం. భారతదేశం మాత్రం పాకిస్తాన్ సామాన్య ప్రజలను టార్గెట్ చేయకుండా కేవలం టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, భారత సరిహద్దు ప్రాంతాల్లో భారత సామాన్య ప్రజలను టార్గెట్ చేసిన విషయాన్ని కూడా ప్రపంచం గుర్తించింది. కాబట్టి ఇవాళ భారతదేశం వాటిని టెక్నాలజీ చూసిన తర్వాత అయితే టెక్నాలజీని మనకి ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నది. కాబట్టి 100% టెక్నాలజీని ఉపయోగించుకొని సక్సెస్ అయినటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశం బాగుండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నిత్య జీవనం కొనసాగాలంటే ఈ టెర్రరిజాన్ని అంతమొందించాల్సిన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, వారి యొక్క ఆదేశం మేరకు, అమిత్ షా గారి సారథ్యంలో టెర్రరిజాన్ని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ దేశాన్ని రక్షించే ప్రయత్నం ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. పెహల్గాం సంఘటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడం, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలా పెహల్గాం వ్యతిరేకంగా భారతదేశ ప్రభుత్వం సైన్యం చేసినటువంటి యుద్ధానికి సపోర్ట్ చేయడం, వాళ్ళు దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించడం, స్వచ్ఛందంగా బయటకు వచ్చి అనేక స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి ఇది ప్రజల యొక్క దేశభక్తిని, ఈ దేశాన్ని రక్షించే విధానాన్ని స్పష్టం చేస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారత సైన్యానికి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని చెప్పి, చిన్న పిల్లల నుంచి ముసలి వరకు, చిన్న పెద్ద ముసలి ముద్దుగా తేడా లేకుండా అందరి లోపల ఒక మార్పు వచ్చే విధంగా దేశభక్తియుత వాతావరణంలో ఇలా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయడమే, అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎవరి సహకారం ఉన్నా, ఎవరు ప్రోత్సహిస్తున్నా అందరూ కూడా మట్టు పెట్టడమే ధ్యేయంగా ఇలా భారతదేశ ప్రభుత్వం, ఇలా భారత సైన్యం ప్రయత్నిస్తుంది. కాబట్టి అందరం వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇలా కరీంనగర్లో యాంటీ టెర్రరిజం డే సందర్భంగా డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఇది అందరు గుర్తించాల్సిందిగా అందరికి కోరుతూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.